చేసిన డ్రామాలు ఇక చాలు, వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొని ప్రశాంతతని వెతుక్కో. ఇలాంటి వయసులో ఇలాంటి డ్రామాలు మీకు అవసరమా అంటూ త్రిష గారు విజయ్ గారి భార్యకి ఒక కౌంటర్ లాంటి పోస్ట్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్ట్ చూసినప్పటి నుంచి కూడా నెటిజన్లు మాత్రం వివిధ రకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అసలు త్రిష గారు ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారు? మరి విజయ్ గారి భార్యను ఉద్దేశించే పెట్టారా, లేకపోతే పొలిటికల్గా ఏమైనా ఎవరికైనా వేరే వాళ్ళకి సెటైర్ ఇస్తున్నారా? ఇలాంటి అనుమానాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రిష గారు మరి ఎప్పటి నుంచో కూడా విజయ్ గారు అదేవిధంగా త్రిష గారి మధ్యలో ఏదో నడుస్తుంది అనేది మాత్రం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరి గురించి ఏ విధంగా రూమర్స్ వచ్చాయి, ఏ విధంగా మాట్లాడుకున్నారు, ప్రత్యర్థులు ఏ విధంగా వీళ్ళ యొక్క బంధాన్ని పోర్ట్రేట్ చేశారో కూడా మనం చూసాం. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో విజయ్ గారి భార్య కూడా నాకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. సో ఆ తర్వాత ఏంటంటే మరి కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళిద్దరూ విడిపోవడానికి వీల్లేదు, ఇద్దరు కూడా కలిసే ఉండాలి, సో ఆ విధంగా సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఉన్నట్టుండి ఏంటంటే సంగీత గారు అంటే విజయ్ గారి భార్య గారు కూడా ఈ యొక్క విడాకుల పిటిషన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో త్రిష గారు ఈ విధంగా పోస్ట్ పెట్టడం అనేది అందరికి కూడా అంటే ఏ రకంగా ఆలోచించాలనేది కూడా అర్థం కావట్లేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ పోస్ట్ అనేది ఖచ్చితంగా డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను ఉద్దేశించి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. లేదు ఇంకొంతమంది ఏమంటున్నారు ఖచ్చితంగా సంగీత గారిని ఉద్దేశించే పెట్టారు అని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే విడాకులు తీసుకుంటారు, ఇంకా మేమిద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి త్రిష గారు అనుకుంటున్నారు. కానీ తన యొక్క ఈ ఆలోచనని మాత్రం బెడిసి కొట్టేసింది కదా, అందుకోసం ఈ విధంగా అంటుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వయసులో ఇలాంటి డ్రామాలు మీకు అవసరమా? వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొని ప్రశాంతతని వెతుక్కోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఈ పోస్ట్ అనేది ఎవరికి సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నిజంగా విజయ్ గారి భార్యను ఉద్దేశించే పెట్టారా, లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళ గురించి పెట్టారా త్రిష గారు? సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటనేది కూడా తెలియజేయండి.